హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక బెస్ట్ 4 యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఫర్ సైకిల్. ఈ 4 యూస్ఫుల్ థింగ్స్ మనం చేసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. దానికన్నా ముందు ఈ ప్రోడక్ట్స్ నేమ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ బెల్, సెకండ్ వన్ ఎల్ఈడి లైట్, థర్డ్ వన్ డిజైనింగ్ పింక్ కలర్ ఎల్ఈడి లైట్, ఫోర్త్ వన్ బ్రేక్ లైట్. ఇవన్నీ కూడా మనం రెడీ చేయబోతున్నాం. ఇందులో మెయిన్గా యూస్ఫుల్ అయ్యేవి ఏంటంటే ఎలక్ట్రిక్ బెల్ అండ్ ఫ్రంట్ లైట్. ఈ రెండు కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. బ్రేక్ లైట్ యూజ్ అవుతుంది, బట్ మనకి బాగా విజువల్స్ అనేవి రావు, అందుకే ఇవి మెయిన్ యూస్ఫుల్ కాదు. బట్ ఎలక్ట్రిక్ బెల్ అండ్ ఫ్రంట్ లైట్ అనేది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. నైట్ టైం లైట్ మాత్రం చాలా డైరెక్ట్గా వస్తుంది. నేను ఈ బ్రేక్ లైట్ అయితే ఫస్ట్ చేయబోతున్నాను. ఈ బ్రేక్ లైట్ రెడీ చేయడానికి పర్ఫెక్ట్గా ఒక పీవీసీ షీట్ అనేది వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసుకున్నాను. దానికి ఎండ్ క్యాప్ అనేది ఒక స్కేల్ పీస్ అనేది తీసుకొని టేప్ అనేది వేసుకున్నాను. టేప్ ఎందుకు వేసుకున్నాను, పర్ఫెక్ట్గా అంటించలేనా అంటే, ఇది నేను ఈ వీడియో తీస్తుంది నైట్ టైం. నాకు చాలా తక్కువ టైం ఉంది, ఎందుకంటే ఈ వీడియో మనకి సండే మార్నింగ్ రావాల్సింది మండే మార్నింగ్ అనేది వస్తుంది. అందుకే కొద్దిగా చాలా వరకు లేట్ అయింది. బట్ నేనైతే మీకు మండే మార్నింగ్ కల్లా ఈ వీడియోని అయితే కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను. ఈ యొక్క లైట్ చేయడానికి నేనైతే ఒక 2 రెడ్ ఎల్ఈడీస్ తీసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎల్ఈడీస్ తీసుకోవచ్చు, బట్ కనెక్షన్ ప్రాబ్లం అండ్ బ్యాటరీ పవర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనమైతే ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు బ్రేక్ లైట్కి లాంగ్ వైర్ అనేది కనెక్ట్ చేసుకొని సైడ్ని పెట్టుకున్నాను. బ్రేక్ లైట్ అయితే టోటల్గా రెడీ అయిపోయింది, కానీ కిందకి వెళ్ళిన తర్వాత సైకిల్ ఫిక్స్ చేసే ముందు ఇంకొద్దిగా టెక్నికల్గా ఉంది. సైడ్న డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకంటే ఇది గణేష్ చతుర్థి సాంగ్స్ అనేవి వస్తాయి మీకు. దానికి కొద్దిగా కాంప్రమైజ్ చేసి అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే నాకు ఆ విధంగా వాయిస్ అనేది కట్ చేయలేను కాబట్టి. ఇప్పుడైతే మనం ఒక ఎలక్ట్రిక్ బజర్ అనేది చేద్దాం. ఎలక్ట్రిక్ బెల్, ఇది సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ బెల్. దీనికి నేనైతే కనెక్షన్స్ అంటూ ఏమీ లేవు. నేను కనెక్షన్స్ దీంట్లోనే కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే కనెక్షన్స్ అంటూ ఏమీ లేవు. దీనికైతే డైరెక్ట్ బజర్ ప్లస్ స్విచ్ అనేది నేను డైరెక్ట్ అటాచ్ చేసుకున్నాను. పీవీసీ షీట్కి 3 హోల్స్ ఫిక్స్ చేసిన తర్వాత అయితే లాస్ట్లో అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. స్విచ్ మనకి ఆన్ చేసే విధంగా కాకుండా పుష్ చేస్తే ఆన్ అయ్యేటట్టు ఆ స్విచ్ మోడల్లో అయితే నేను ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం లైట్ అనేది రెడీ చేద్దాం. ఈ లైట్కి నేనైతే ట్యూబ్ లైట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఫ్రంట్ పార్ట్లో ఓన్లీ చిన్న పై పీస్ మనకి ట్రాన్స్పరెంట్ పీస్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఈ ఒక వార్మ్ ఎల్ఈడి లైట్ని అయితే నేనైతే లోపల ఫిక్స్ చేసుకోబోతున్నాను. 2-in-1 టేప్ వేసి గట్టిగా ఫిక్స్ చేసుకోండి. అది ఊడిపోయి బయటకు వచ్చేయకుండా మనమైతే గట్టి ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వైర్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేసుకొని, దీంతో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి సైడ్ పెట్టేయండి. దీనికి స్విచ్ కూడా కనెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసుకోవాలి, ఇష్టం లేనప్పుడు ఆఫ్ చేసేయడానికి. నేనైతే ఇప్పుడు మొత్తం కనెక్షన్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు 3 థింగ్స్ కూడా రెడీ అయిపోయి కిందన నేనైతే పింక్ లైట్ అనేది ఫిక్స్ చేయబోతున్నాను. ఈ పింక్ లైట్ నార్మల్గా కనెక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి నేనైతే కిందన ఫిక్స్ చేయబోతున్నాను. దీని యొక్క ప్రాపర్ కనెక్షన్స్ కావాలనుకుంటే నేనైతే ఇప్పుడు చేయలేము. మీకు పర్ఫెక్ట్గా ఇంకా నాకైతే సింగిల్గా మొత్తం చేయాలి కాబట్టి, నాకు ఒక కెమెరామ్యాన్ అంటూ లేడు కాబట్టి నేనైతే సింగిల్గా తీసుకోవాలి కాబట్టి నేనైతే మీకు ప్రాపర్ కనెక్షన్స్ కూడా నేను చూపించలేను. నేను సింగిల్గా మొత్తం కనెక్షన్స్ చేసుకొని మీకైతే వీడియో తీయడం జరుగుతుంది. దీనికి 20 లైక్స్ అనేది టార్గెట్ కంప్లీట్ చేసిన వెంటనే నేనైతే ఇండికేటర్ లైట్స్ అనేవి రెడీ చేయబోతున్నా. సైడ్ హ్యాండిల్స్కి అయితే ఇండికేటర్ లైట్స్ ఫిక్స్ చేసుకొని మనమైతే పర్ఫెక్ట్గా యూజ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ లైట్ అయితే మనం ఫిక్స్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ ఫ్రంట్ లైట్ అండ్ బజర్ అయితే నేను ఫిక్స్ చేసుకున్నాను. అది చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. బజర్ అయితే మాత్రం లాస్ట్లో మీకు అయితే సౌండ్ వినిపించి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ ఫిక్స్ చేసుకుందాం. లైట్ అనేది ఫిక్స్ చేస్తున్నాం. కనెక్షన్స్ అన్ని నేనైతే ప్రాపర్గా చూపించలేను. 20 లైక్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక బిగ్గెస్ట్ బ్యాటరీ ప్యాక్ చేసి ఈ సైకిల్ మొత్తాన్ని కూడా రీమోడల్ చేసేటట్టు పెద్ద ప్లాన్ అనేది వేద్దాం. కానీ మనకైతే మంచి సపోర్ట్ అనేది కావాల్సి ఉంటుంది.
ఆ సపోర్ట్ మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఆ బ్రేక్ అయితే ఆ వైర్ని మనం రోల్ చేయాల్సి ఉంటుంది. అది చాలా థిక్నెస్లో ఉంటుంది కాబట్టి నేను థిన్ వైర్ కాబట్టి నేనైతే ఒక జియో వైర్ని తీసుకొని బ్రేక్ అయితే నేను కట్టబోతున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ లుక్స్ వేయండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి అనేది మీరు చూద్దురు. ఫ్రంట్ లైట్ అయితే మీకు వీడియోలో పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవ్వకపోయినా సరే నేనైతే లాస్ట్లో ఫొటోస్ వేస్తాను, మీరు క్లారిటీగా చూడొచ్చు ఎంత లైట్ వస్తుంది అనేది మీరే క్లారిటీగా ఇప్పుడు బజర్ సౌండ్ విన్నారు కదా, ఆ బజర్ సౌండ్ అయితే చాలా గట్టిగా వస్తుంది. మనకైతే పక్కన దడుచుకుంటాడు, ఎందుకంటే సైడ్ అయిపోతాడు, కన్ఫర్మ్గా చెప్తున్నాను. మనకి ఇప్పుడు బ్రేక్ లైట్ అనేది వేద్దాం. నార్మల్ మీకు ఆ లైట్ వేస్తే మీకు కనబడదు కాబట్టి నేనైతే బ్రేక్ లైట్ని వేయబోతున్నాను. ఒకసారి చూడండి ఏ విధంగా వెలుగుతుంది అనేది. ఇదంతా సింగిల్గా చేయాలంటే నాకు అలాగా అవ్వట్లేదు, బట్ మీకైతే చూపించాలని కొద్దిగా కష్టపడుతున్నాను. అందుకే మీరైతే ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నాకు ఒక మంచి సపోర్ట్ ఇస్తే మనమైతే మంచి మంచి వీడియోస్ అనేవి తెద్దాం. మనకి అంటూ ఒక కెమెరామ్యాన్ని పెట్టుకుందాం, కష్టం బట్ ట్రై చేద్దాం. మనకంత లేదు, ప్రయత్నించిందే ఫలితం దొరకదు కాబట్టి మనమైతే ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఇదంతా కూడా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బ్రేక్ లైట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఇంకా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. నాకు బ్యాటరీ పవర్ తక్కువ ఉండడం వల్ల మనకి బ్యాటరీ లైట్కి బ్రేక్ లైట్కి అయితే మనకి సరిపోవట్లేదు. లైట్స్ కూడా డిమ్ లైట్స్ కాబట్టి మనకి అవ్వట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను ప్రతి సండే వీడియో పెట్టబోతున్నాను, ఇంకా వెన్స్డే కూడా ప్లాన్ చేస్తున్నాను, అది కూడా త్వరలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.